నేను 88 ఆ టైంలో విజయవాడ వచ్చిన తర్వాత మాకు కనబడే రోడ్లు ఒకటే ఆ హైవే. ఆ తర్వాతన నా కళ్ళెదురుగుండా మారినయి బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు డెవలప్ చేయటం. అంటే ఎక్స్‌పాండ్ చేయడం. గాంధీనగర్‌ని ఎక్స్‌పాండ్ చేయడం. అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఉన్న టైంలో సాధ్యమైంది. అదే గాకుండా సత్యనారాయణపురం రైల్వే లైనే తీసేసి బీఆర్‌టీఎస్ రోడ్డేయడం. అదే బెజవాడ మొత్తం మీద అతిపెద్ద రోడ్డు. ఆ తర్వాత కాలంలో నేను ఉద్యోగం చేస్తే హైదరాబాద్‌లో ఉండి మధ్యలో ఎళ్ళేటప్పటికి గొల్లపూడి నుంచి ఏదైతే రామవరప్పాడు దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు పడింది. అది వరకు సంతోషం అనుకుంటే, ఆ తర్వాతన ఏదైతే కళ్ళెదురుగుండా కనబడినటువంటి మార్పు దీని దగ్గర దాని పేరేంటది మన పెనమలూరు దగ్గర నుంచి ఇటు గన్నవరానికి మధ్యలో ఒక రోడ్డేశారు. ఇప్పుడు ఆ రోడ్డు అంతా ఏరియా అంతా కూడా మంచి కాస్ట్‌లీ ఏరియా అయింది. అట్లాగే అది గాకుండా ఇప్పుడు విజయవాడలోకి ఎంటర్ అయ్యేటటువంటిది ఇప్పటిదాకా ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చినోళ్ళు గొల్లపూడి నుంచి నేరుగా వెళ్ళిపోవచ్చు. ఏది ఏలూరు వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ కబేళా దగ్గర నుంచి ఫ్లైఓవర్ మీద నుంచి ఎక్కేసేసి ఇన్నర్ రింగ్ రోడ్లో నుంచి నేరుగా రామవరప్పాడు వెళ్ళిపోవచ్చు. ఇక ఊళ్ళోకి ఎంటర్ అక్కర్లేదు. అదే కాకుండా ఇప్పుడు చెన్నై నుంచి వచ్చేవాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళాలన్నా విజయవాడ టచ్ అక్కర్లేదు ఇక. అట్లాగే ఏలూరు, కోల్కతా అటు వెళ్ళాలన్నా వెళ్ళక్కర్లేదు. గన్నవరం వెళ్ళాలన్నా నేరుగా ఇప్పుడు ఆ కాజా దగ్గర టోల్ గేట్ దగ్గర రోడ్డు వేశారు. అది ఆ మధ్యన జగన్ టైంలో ప్రపోజల్ 3 వంతులు జగన్ టైంలోనే పూర్తయింది. ఇనాగరేషన్ అయితే ఇంకా చేయలేదు కానీ మొన్న జగన్ని నిన్న పంపించింది కూడా ఆ రూట్లోనే. ఇప్పుడు అట్టించి వచ్చేది కూడా ఈ నెల 10వ తేదీ సాయంత్రం నుండి విజయవాడ బైపాస్లో గొల్లపూడి నుండి వచ్చే కార్లు, బైకుల్ని హాయిలాండ్ రోడ్డు దాకా అనుమతిస్తారు. అంటే ఇటు వచ్చేస్తాయి అనమాట. ప్రస్తుతం కృష్ణానది సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత బైపాస్ నుంచి పక్కకి దిగి మందడం వెళ్లే రోడ్లోకి చేరుకుని సచివాలయం, హైకోర్టు వైపు వెళ్లేందుకు వాహనాలు అనుమతిస్తున్నారు. ఇప్పుడు గొల్లపూడి వైపు నుంచి గుంటూరు వైపు వెళ్ళాలనుకునే వాహనాలు కూడా హాయిలాండ్ రోడ్డు దాకా అనుమతించేందుకు రంగసిద్ధం చేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ ప్రిపేర్ చేసింది.